సెల్లింగ్ సైడ్‌కి నేను ఇదొక ట్రేడ్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఈ లో ఏదైతే ఉందో అది బ్రేక్ చేయడానికి. ఎందుకంటే ఇది వెళ్ళడం ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఈ మూవ్‌మెంట్ ఈ స్టార్ట్ అయింది కదా! ఇదంతా వితౌట్ ఆఫ్ రీజన్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మన సప్లైలో ఇది మన సప్లై అండ్ సప్లైకొచ్చిన తర్వాత ఎప్పుడైతే క్యాండిల్ ఫార్మ్ అయిందో ఈవెన్ నేను ఇక్కడ కూడా తీసుకుందామని చెప్పి అనుకున్న ప్లాన్ చేశా. బట్ ఇక్కడ ఈ సప్లైలో ఎక్కడ లో బ్రేక్ చేయలేదు ప్రీవియస్ క్యాండిల్‌కి. అండ్ కంప్లీట్‌గా సప్లైని ట్రాప్ చేసింది. సో, నాకు ఈ సప్లై ఇంకా యూజ్ పోయింది. నేను తర్వాత పెట్టుకునేది ఈ స్ట్రక్చర్ బ్రేక్ చేసే ముందు ఇక్కడ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది హై, ఇది లో, హై, మళ్ళీ లో, మళ్ళీ హై. ఈ ప్రీవియస్ లోని తీసుకొని ఏదైతే కంప్లీట్‌గా డిమాండ్ ఉందో దాన్ని మిటిగేషన్ చేశాక మళ్ళీ కంటిన్యూ చేసింది. సో, మనకి ఇది ప్రాపర్ హైయర్ లో అండ్ ఇది హైయర్ హై. మళ్ళీ తర్వాత ఇండ్యూస్‌మెంట్ మళ్ళీ కంటిన్యూ. అండ్ మనం ప్రతి దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్న 50%కి వచ్చింది. మళ్ళీ మార్కెట్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ తర్వాత మార్కెట్ కంప్లీట్‌గా ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఉంది. మళ్ళీ ఆ పుల్ బ్యాక్‌ని హోల్డ్ చేస్తూ, ఆ పుల్ బ్యాక్‌ని మళ్ళీ ఇండ్యూస్‌మెంట్ కింద కన్సిడర్ చేసి మళ్ళీ స్ట్రక్చర్ బ్రేక్ చేసింది. సో, మనకి ప్రీవియస్‌గా లాస్ట్‌లో ఉండేది ఇది హైయర్‌లో. ఈ హైయర్‌లో నుంచి ఇక్కడికి నేను ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నా. సో, ఎంట్రీ తీసుకున్నాక ఫస్ట్ టార్గెట్ నాది 60 పాయింట్స్‌కే. ఆల్మోస్ట్ దాని ప్రీమియం డిస్కౌంట్‌లో ఇక్కడి వరకు పెట్టుకోవడానికి. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో, తర్వాత ఎక్స్‌ట్రీమ్ ఏదైతే ఉందో సెకండ్ టార్గెట్ నాది ఈ లెవెల్ వరకు రావడం అని చెప్పి. ఈ లెవెల్‌లో చాలా పానిక్ సెల్లింగ్ వచ్చింది. సో, నేను ఇక్కడ హోల్డ్ చేశాను. ఎప్పుడైతే ఇక్కడ ఫస్ట్ హైయర్‌లో బ్రేక్ అయిపోయిందో, అంటే లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మేషన్ ఏంటంటే, మళ్ళీ మనకి ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటదని చెప్పి. సో, నేను నా టార్గెట్ ఏదైతే ఉందో, అది కంటిన్యూ చేస్తాను. ఈ థర్డ్ టార్గెట్ ఇది బ్రేక్ చేయడానికి. ఫైనల్ టార్గెట్ ఏదైతే ఉందో, మన ప్రీవియస్ హై లోవర్ హైయర్‌లో ఏదైతే ఉందో, అక్కడి వరకు తీసుకురావడం. బట్ ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు ఫైనల్ టార్గెట్ అయితే మనకి 300 పాయింట్స్ గ్రాబ్ చేయడానికి. సరే. ఇప్పుడు నేనిక్కడ ఎంట్రీ మిస్ అయిపోయాను అనుకుందాం. ఓకే. ఇక్కడ నేను ఈ ఎంట్రీ మిస్ అయిపోయాను. నేను చూడలేదు. ఇప్పుడు అవైలబుల్‌లో ఉన్నాను. మార్కెట్‌లో ఇప్పుడు నేను ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ప్రీవియస్ స్ట్రక్చర్ నుంచి మన హైలో బ్రేక్ అయిన తర్వాత మన లోవర్ హై ఏదైతే కన్ఫర్మ్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే మార్కెట్ ఇన్ కేస్ ఎక్కడి నుంచి వెళ్ళడం లేదంటే మళ్ళీ మనం ప్రీమియంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎటువంటి క్యాండిల్ బ్రేక్ అయినా లో బ్రేక్ అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం ట్రేడ్ తీసుకోవడానికి. సో, చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్ అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి అది వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో ఎంట్రీ ఏదైనా ఉంటే దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో, మనకి ఇక్కడ ఎటువంటి మూవ్‌మెంట్ ఇవ్వలేదు. నేను ఈ ఈ లో వరకు ఫిబ్ పెట్టుకున్నా. బట్ అది ప్రీమియంకి అసలు రాలేదు. మళ్ళీ ఇంకా బ్రేక్ చేసి కిందకెళ్ళింది. సో, నాది హై అక్కడే ఉంది. ఇంకా లో ఇది. మనం ప్రీమియం లెవెల్‌కి రీచ్ అయ్యే వరకునే వెయిట్ చేద్దాం. రీ ఎంట్రీ కోసం. బుల్లిష్ సైడ్‌కి ఎంట్రీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ స్టాప్ లాస్ అనేది మనం మళ్ళీ ఈ లో కింద వరకు పెట్టుకోవాలంటే చాలా పెద్దదవుతది. సో, రిస్క్ రివార్డ్ అనేది కూర్చోదు కరెక్ట్‌గాన. లైక్ ఇప్పుడు ఇలా పెట్టి ఈ ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ హై బ్రేక్ అయింది కాబట్టి 70 పాయింట్స్ అలాగా అండ్ ఈ డిస్కౌంట్ వరకు అదే సారీ ప్రీమియం వరకు మనం పెట్టుకున్నాన 1:1.5 అలా వస్తుంది. మళ్ళీ దానికి తోడు కౌంటర్ ట్రేడ్ కాబట్టి కొద్దిగా ఆలోచించాల్సిందే. సో, అందుకే నేనైతే ఇక్కడికి నేను జస్ట్ అబ్జర్వేషన్‌కి మాత్రమే ఈ టూల్ పెడుతున్నాను అండ్ చెప్తున్నాను. ఇలాగ తీసుకోవచ్చని చెప్పి. సో, మనం సెల్లింగ్ సైడే ఉందాం. ప్రీమియంకెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటైనా ఎంట్రీ దొరికితే కంటిన్యూ చేస్తాను. ఇక్కడి నుంచి బైకి చెప్పడానికి రీజన్ ఒకటే. ప్రీవియస్‌గా ఇక్కడ ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ బ్లాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రీవియస్‌గా ఇది డిమాండ్ కదా! మన ఇక్కడ హైయర్‌లో ఫిక్స్ అవ్వకముందు ప్రీవియస్ హైయర్‌లో మనకి ఇక్కడే కదా ఉండేది. ఎందుకంటే ప్రీవియస్ ఇండస్ట్మెంట్ తీసుకొని అక్కడి నుంచి కంటిన్యూ అయింది కాబట్టి. సో, ఈ డిమాండ్‌లో ఇక్కడికొచ్చిన తర్వాత డిమాండ్‌కొచ్చిన తర్వాత రియాక్షన్ స్టార్ట్ అయింది. సో, ఆ ఉద్దేశంతోనే ఇక్కడి నుంచి మళ్ళీ మనం ప్రీమియం వరకు ట్రేడ్ చేయొచ్చని చెప్పి టూల్ పెట్టడం జరిగింది. ఓకేనా? ఇది జస్ట్ అబ్జర్వేషన్ పర్పస్‌కి మాత్రమే. సో, నేను ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ తీసుకున్నాను. ప్రీవియస్‌గా ఆల్రెడీ ఈ వీడియోలోనే ఆల్రెడీ తీసుకునేటట్టు చూపించాను. బట్ అప్పుడు ఆడియో మైక్ పనిచేయలేదు. అందుకే నేను మ్యూట్‌లోనే పెట్టేసాను. అండ్ ఇక్కడి నుంచి ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మనది హైయర్‌లో ఉండేది ప్రీవియస్ కన్నా. ఓకే. ఇది మన హైయర్‌లో. ఈ పర్టిక్యులర్ జోన్ హైయర్‌లో. అండ్ హైయర్‌లో మనకి బ్రేక్ అవ్వకూడదు అనుకోని ఇక్కడి నుంచి మనం ఎంట్రీ తీసుకుందాం దొరుకుతాయి అని చెప్పి అనుకున్నాం. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. బట్ మేక్ ష్యూర్ మనం స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా దీని కిందనే పెట్టుకోవాలని చెప్పేసి. ఈ ప్రీవియస్ లో ఏదైతే ఉందో దాని కిందన. సో, 70 పాయింట్స్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను తీసుకోలేదు. బట్ ఇక్కడ చూసినట్టయితే
అందరూ యాక్చువల్లీ స్టాప్ లాస్ దీని కిందే పెట్టుకుంటారు. ఎందుకంటే అది ఒక లోవర్ హైయర్ లో కాబట్టి. సో, ఆ ఇండివిజువల్ సారీ అందరు స్టాప్ లాస్ ఇక్కడ తినేసిన తర్వాత తీసుకున్నాక వాళ్ళ లిక్విడిటీ తీసుకున్నాక నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే నాకు హై బ్రేక్ అయిందో అండ్ మనకు తెలిసి ఇది ఒక డిస్కౌంట్ లెవెల్లో కూడా ఉంది ఈ లెగ్కి కంప్లీట్ ఈ బుల్లిష్ లెగ్ కూడా ఈ బుల్లిష్ ట్రెండ్ ఏదైతే పైకి వెళ్ళిందో దీంట్లో మనకి డిస్కౌంట్లో ఉన్నాను డిస్కౌంట్ నుంచి మనకి ఎంట్రీ దొరికింది. సో చిన్న రిస్క్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ నుంచి ప్రీవియస్ లెగ్ ఏదైతే ఫాలో అయిందో పైనుంచి దాని ట్రెండ్ కంటిన్యూ చేయడానికి అని చెప్పి మినిమం ప్రీమియం తీసుకెళ్దాం అని చెప్పి ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నా. ఇది లాజిక్ దీనికి. అండ్ ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రీమియం నుంచి ఇక్కడ సెల్ చేయాలనుకుంటున్నాం. అంటే మన ట్రెండ్ ఏంటి, ఓవరాల్ ట్రెండ్ ఈ లోవర్ లోన్ బ్రేక్ చేయడం. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకోవడానికి లాజిక్ చూద్దాం. ఇక్కడ నేను సెల్లింగ్ సైడ్కి ట్రేడ్ తీసుకోలేకపోయాను. బట్ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇక్కడ నాకు ఒక సప్లై ఉంది. ఈ సప్లైలో హోల్డ్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ లో బ్రేక్ చేసిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే నాకు ఈ సప్లై లాగా స్ట్రాంగ్ సప్లై అయినా ఇంకోటి ఏంటంటే ప్రీమియంలో కూడా ఉంది. సో ఈ రెండు సినారియోలు బట్టి నేను ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లెవెల్లో ఈ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ టచ్ అయింది సప్లైకి జోన్. ఇది కంప్లీట్గా ఈ కంప్లీట్ జోన్ అంతా నా సప్లై. ఓకే, సో నేను స్టాప్ లాస్ దీనిపైన ఇక్కడ పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక 5-10 పాయింట్స్ టార్గెట్ సేమ్ మన లో బ్రేక్ చేయడానికి పెట్టుకుంటాను. సో ఈ విధంగా అంటే ప్రీవియస్గా నేను ఏదైతే ట్రేడ్ తీసుకున్నానో అదే టార్గెట్కి ఇంకా కంటిన్యూ చేయడానికి. కౌంటర్ ట్రేడ్ అయిపోయింది, ఇప్పుడు కంటిన్యూషన్ ట్రేడ్ చేసుకుంటాం. ఇక్కడ ఒక చిన్న హడల్ రావచ్చు ఈ పర్టికులర్ జోన్ దగ్గర. ఈ లెవెల్ 48,959 లెవెల్ దగ్గర ఒక హడల్ రావచ్చు. హడల్ అంటే కాసేపు ఇక్కడ హోల్డ్ చేసి వెళ్ళడానికి. ఇన్ కేసు ఇక్కడ హోల్డ్ చేసి ఇలా బ్రేక్ చేస్తే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోలేకపోయాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అది కూడా చెప్తాను ఇన్ కేస్ మనకి ఆ సినారియో క్రియేట్ అయితే. ఇక్కడ నేను అనుకునేది హడల్ ఎందుకు వస్తుంది అని చెప్పినట్టయితే